విక్కీ దగ్గరికి పద్మావతి చాలా సంతోషంగా వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "ఏంటి పద్మావతి ఇంత సంతోషంగా ఉన్నావు? ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మరి సంతోషంగా ఉండనా సారు? ఆ రాక్షసుడి పేరే ఇంక విరగడైపోయింది. వాడి నీడ కూడా మా ఇంటి మీద పడడానికి ఇంకా భయపడుతుంది. అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను. మీరు సంతోషంగా లేరా ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ కూడా, "నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను పద్మావతి. ఇక నుండి వాడి పీడ విరగడైపోయింది కాబట్టి మనందరం చాలా హ్యాపీగా ఉండొచ్చు" అని చెప్పేసైతే చాలా సరదాగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మురళీకృష్ణ అయితే మారువేషంలో అక్కడికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే, "ఎలాగైనా సరే ఈసారి పక్కా ప్లానింగ్‌తో కొట్టాలి. వీళ్ళని ఎలాగైనా సరే నేను భయపెట్టే విధంగా చెయ్యాలి. వీళ్ళకి ఎలాగైనా నేనంటే ఏంటో చూపించాలి. నేనంటే ఎలాగైనా భయపడే విధంగా చెయ్యాలి. నేను ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలి" అని చెప్పేసైతే అనుకుంటూ ఆ ఇంటి వైపయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ మాత్రం ఎలాగైనా వీళ్ళకి గట్టిగా ఈసారి సమాధానం చెప్పి పాపని ఎత్తుకుపోతానని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్